హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను కూలీ సినిమా కథను పూర్తిగా సులభంగా చెప్పబోతున్నాను. కథ విశాఖపట్నం పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. అక్కడ నాగార్జున తన అనుచరుడు అయిన దయాల్ సహాయంతో ఒక భారీ అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. ఆయుధాలు, డ్రగ్స్, మనుషుల అక్రమ రవాణా వంటి నేరాలకు సంబంధించి మృతదేహాలను పారవేయడానికి వీరు ఒక విశిష్టమైన ఎలక్ట్రిక్ చైర్ను ఉపయోగిస్తారు. ఆ చైర్ను అభివృద్ధి చేసింది రాజశేఖర్ అనే వ్యక్తి. ఆ రాజశేఖర్ ఒక మాజీ కూలీ. ఈ యంత్రాన్ని అతను జంతువుల శవాలను సులభంగా తొలగించేందుకు రూపొందించాడు. అయితే దీని ప్రమాదకర స్వభావం కారణంగా ప్రభుత్వం దీన్ని పేటెంట్ చేయడానికి నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున రాజశేఖర్ను బెదిరించి అతని కూతురు అయిన ఓరుతి హాసన్ ను కిడ్నాప్ చేసి ఆ ఎలక్ట్రిక్ చైర్ను నేరపూరిత కార్యకలాపాలకు వినియోగించసాగాడు. నాగార్జున ఈ దశలో కథలోకి ప్రవేశిస్తాడు దేవ్ అలియాస్ రజనీకాంత్. చెన్నైలో ఒక చిన్న హాస్టల్ నడుపుకుంటూ ఉండే తన ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోయాడని వార్త విని విశాఖపట్నం వస్తాడు. అంత్యక్రియలకు హాజరైనప్పుడు శృతి హాసన్ అతనిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వేడుకుంటుంది. ఆమెకు రజనీకాంత్పై కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర్ గతంలో రజనీకాంత్ గురించి మాట్లాడేవాడు, కాని రజనీకాంత్ ఎప్పుడూ కనిపించలేదు. అయినా రజనీకాంత్ అక్కడే ఉండి రాజశేఖర్ మరణంపై అనుమానంతో తన దర్యాప్తును ప్రారంభిస్తాడు. ఆప్టోప్సీ నివేదికలో గుండెపోటు అని ఉన్నా అతని శరీరంపై తేలికపాటి గాయాలు కనిపిస్తాయి. ఇది రజనీకాంత్కు రాజశేఖర్ సహజ మరణం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు రజనీకాంత్ తన స్నేహితుడికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. రజనీకాంత్ తన దర్యాప్తులో భాగంగా నాగార్జున ముఠా గురించి శోధించటం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి దయాల్ నిజానికి ఒక అండర్కవర్ పోలీస్ అధికారి అని తెలిసి వస్తుంది. ఇతను కేంద్ర గవర్నమెంట్ తరపున నాగార్జున అక్రమ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ముఠాలో కలిసిపోయాడు. మొదట్లో రజనీకాంత్ దయాల్ను శత్రువుగా చూస్తాడు, ఎందుకంటే అతను శృతి హాసన్ని కిడ్నాప్ చేశాడు. కాని తరువాత ఈ కిడ్నాప్ వెనుక కూడా ఒక వ్యూహం ఉందని తెలుస్తుంది. ఇంటర్వల్ ముందు కథ ఒక శక్తివంతమైన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. 1990లలో విశాఖపట్నం పోర్ట్లో రజనీకాంత్ ఒక కూలీల సంఘం నాయకుడుగా ఉంటాడు. అతనికి తోడుగా ఉండే వ్యక్తి కాళీష్, ఉపేంద్ర. ఆ సమయంలో పోర్ట్ను నియంత్రిస్తున్న వారిలో జేవియర్ అనగా నాగార్జున తండ్రి మరియు కక్కర్ అనే పెద్ద నేరగాళ్లు ఉన్నారు. ఇద్దరూ తమ అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్న 100 మంది కూలీలను బలవంతంగా ఓడలో బంధించి సముద్రంలో పారేయాలనుకుంటారు. దీనికి వ్యతిరేకంగా రజనీకాంత్ మరియు కాళీష్ కలిసి లీడర్షిప్లో పెద్ద పోరాటం చేస్తారు. చివరికి రజనీకాంత్ జేవియర్ను చంపేస్తాడు. అది చిన్న వయస్సులో ఉన్న నాగార్జున కన్నుల ముందే జరుగుతుంది. అదే రోజు నుండి నాగార్జున ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాడు. దీన్ని తరువాత తెలిసిన రజనీకాంత్ పోర్ట్ నుండి తప్పుకుని చెన్నైకి వెళ్లి తలదాచుకుంటాడు. అక్కడే హాస్టల్ ప్రారంభించి సాధు జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇంటర్వల్ తర్వాత రజనీకాంత్, శృతి హాసన్, దయాల్ కలిసి ప్లాన్ వేస్తారు నాగార్జున నేర సామ్రాజ్యాన్ని చీల్చివేయడం, అలాగే రాజశేఖర్ మరణానికి న్యాయం చేయడం కోసం వారు నిర్ణయం తీసుకుంటారు. వారు నాగార్జున అక్రమ డేటాబేస్, ట్రాన్స్పోర్ట్ రూట్లు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ పగడ్బందీగా అధ్యయనం చేస్తారు. పోర్ట్ కూలీలకు మద్దతు కూడా సంపాదించుకుంటారు. ఈ సమయంలో మరో పెద్ద ట్విస్ట్ బయట వస్తుంది. రాజశేఖర్ చనిపోయే ముందు ఒక వీడియో మెసేజ్ రికార్డ్ చేసి ఉంచుతాడు. అందులో అతను చెప్పే విషయం, శృతి హాసన్, నీవు రజనీకాంత్ కుమార్తెవే. నువ్వు పుట్టిన తర్వాత రజనీకాంత్ ఆపదలో ఉన్నాడని తెలిసి నిన్ను నేనే పెంచుకున్నాను. ఇది శృతి హాసన్ని హృదయం పూర్తిగా మార్చేస్తుంది. ఆమెకి ఇప్పుడు న్యాయం ఒక వ్యక్తిగతంగా మారుతుంది. క్లైమాక్స్లో నాగార్జున శృతి హాసన్ని తిరిగే కిడ్నాప్ చేస్తాడు. అతని అసలు ఉద్దేశం తనకు అవసరమైన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం శృతి హాసన్ని బలిగా వాడటం. అతని ఆరోగ్యం ఇప్పటికే క్షీణించిపోతుంది, కాని తన పితృపారంపర్యమైన
నేర సామ్రాజ్యాన్ని విడిచిపెట్టకుండా పోరాడతాడు. రజనీకాంత్, దయాల్, కాలిఫ్ మరియు కూలీలు కలిసి ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతారు. ఓడలో భారీ యాక్షన్ సన్నివేశాలు, బాంబ్ బ్లాస్టర్స్, ఫైట్స్ మధ్య చివరికి రజనీకాంత్ నాగార్జునన్ను ఓడిస్తాడు. చివర్లో రజనీకాంత్ శృతి హాసన్ని తన కూతురిగా పరిచయం చేస్తాడు. ప్రజల ముందు తన గతాన్ని వెల్లడిస్తాడు. నిజమైన కూలీ అనేది పని చేసేవాడే కాదు, ప్రజల కోసం పోరాడేవాడు. అంతా తిరిగే సాధారణ స్థితికి వస్తున్నప్పుడు ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ నేత, దాహా అలియాస్ ఆమిర్ ఖాన్ ని కొంచెం చూపిస్తారు. అతను కక్కర్ కుమారుడు మరియు ఇప్పుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఆమిర్ ఖాన్ ఎంట్రీతో కూలీ 2 కోసం భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనుంది. మొత్తంగా కూలీ సినిమా తన స్నేహితుడి మరణానికి పగ తీర్చుకునేందుకు వచ్చిన ఓ కూలీ కథ. మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 2.75 ఇచ్చారు అవుట్ ఆఫ్ 5.